హాయ్ గైస్, ఈ వీడియోలో BCNF అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఆల్రెడీ నార్మలైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే 1NF 2NF అండ్ 3NF అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో 3NF సో BCNF అంటే ఏంటంటే బాయ్స్ స్క్వాడ్ నార్మల్ ఫామ్ అన్నమాట. సో బాయ్స్ స్క్వాడ్ నార్మల్ ఫామ్ని షార్ట్కట్గా BCNF అని కూడా అంటారు. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ నార్మలైజేషన్ అన్నమాట. అంటే ఒక టేబుల్ అనేది BCNFలో ఉండాలంటే కొన్ని సెటైన్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని సెటైన్ రూల్స్ ఫాలో అయితే ఆ టేబుల్ అనేది BCNFలో ఉన్నట్లు లెక్క. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నార్మలైజేషన్ అనేది ఎందుకు చేస్తాం మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. అసలు ఏంటంటే నార్మలైజేషన్ అనేది ఎందుకు చేస్తామంటే మనకి డేటా డూప్లికేట్ కానీ డేటాలో ఎర్రర్స్ రాకుండా మనకి ఎఫిషియెంట్గా వర్క్ చేసుకోవడానికి ఒక డేటాబేస్లో టేబుల్స్ అన్ని ఎఫిషియెంట్ వేలో స్ట్రక్చర్ అయ్యి ఉండడానికి మనం నార్మలైజేషన్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి BCNF అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో BCNF అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒక టేబుల్ అనేది BCNFలో ఉండాలంటే అంటే బాయ్స్ స్క్వాడ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే ఫస్ట్ ఇట్ షుడ్ ఫాలో 3NF అనమాట. అంటే థర్డ్ నార్మల్ ఫామ్ని ఫాలో అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం దేర్ షుడ్ బి అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో ప్రైమ్ అట్రిబ్యూట్ should not depend on non-prime attribute. సో ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అన్నమాట. సో మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో BCNF అంటే ఏంటంటే జస్ట్ సింపుల్ 2 కండిషన్స్ అన్నమాట. ఇది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది అన్నమాట. ఒక టేబుల్ అనేది BCNF కండిషన్ ఉండేది అంటే BCNFని ఆల్టర్ చేసేది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది. సో మనకి ఎక్కువ మెయిన్గా 1NF 2NF 3NF ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో BCNF అంటే ఏంటంటే సో BCNF ఒక టేబుల్ అనేది BCNF అయి ఉండాలంటే ఒక BCNFని ఫాలో అవ్వాలి అంటే ఆ టేబుల్ అనేది ఖచ్చితంగా 3NFని ఫాలో అవ్వాలి. సో థర్డ్ నార్మల్ ఫామ్ని ఫాలో అవ్వి ఉండాలి. అట్ ద సేమ్ టైం సో ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అన్నమాట. సో మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్న నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వాలి అని అన్నాం కదా. సో దానికి రివర్స్ అన్నమాట. సో రివర్స్ ఏంటంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది కొన్ని కేసెస్లో డిపెండ్ అవుతుంది అన్నమాట. కానీ అసలు ఎప్పుడు అలా డిపెండ్ అవ్వకూడదు అన్నమాట. అంటే ఏంటంటే సో ఏ ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. ఇఫ్ ఇట్ డస్ దెన్ ఇట్ డస్ నాట్ ఒబే BCNF. అంటే ఏంటంటే BCNF ఒబే అవ్వాలి అంటే ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది దేని మీద డిపెండ్ అవ్వకూడదు అన్నమాట. అంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వి ఉండకూడదు. సో ఇదన్నమాట BCNF. సో ఒకసారి ఎగ్జాంపుల్ కేసు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో BCNF సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టూడెంట్ ఐడి సబ్జెక్ట్ నేమ్ అండ్ టీచర్ నేమ్ అని ఉంది కదా. ఇక్కడ సో ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. సో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వ ఉండకూడదు అన్నమాట ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది. సో మనకి ఇక్కడ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే తెలుసు కదా. సో ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది అంటే ఏంటంటే ఒక టేబుల్లో ఏ వాల్యూనైనా యూనిక్గా రిప్రజెంట్ చేయగలిగే కాలమ్ని ప్రైమ్ అట్రిబ్యూట్ అంటాం. అలాగే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో డూప్లికేట్ వాల్యూస్ అంటే ఏంటంటే సో మనకి ఇక్కడ ఏజ్ అనేది ఉందనుకోండి, ఏజ్ అనేది 18 years 20 years ఫర్ ఎగ్జాంపుల్ 20 years తీసుకుంటే 20 years అనేవి ఒకరికి ఉండవు కదా, చాలామందికి 20 years ఉంటాయి ఆ డేటాలో ఆ టేబుల్లో. సో అది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఐడి మీద సబ్జెక్ట్ నేమ్ బాగానే డిపెండ్ అయి ఉంది, కానీ ఇక్కడ టీచర్ నేమ్ ఉంది కదా. సో ఇక్కడ టీచర్ నేమ్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ 1ని రామ్ అనేవాడు చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ 1ని రవి అనేవాడు కూడా చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ 4ని ప్రసాద్ అనే అతను చెప్తున్నారు. అలాగే సబ్జెక్ట్ 4ని అనిల్ అనే ఒక అతను కూడా చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒకే సబ్జెక్ట్ని మల్టిపుల్ టీచర్స్ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సో ఈ సబ్జెక్ట్ ఐడి అంటే ఈ టీచర్ పైన ఈ సబ్జెక్ట్ నేమ్ అనేది డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అనేది టీచర్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అంతేగాని ఈ సబ్జెక్ట్ 1కి ఎంతమంది ఈ సబ్జెక్ట్ 1 టీచర్ ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? రామ్ అని చెప్తారు, రవి అని చెప్తారా? ఎవరు చెప్తారో మీకు తెలియదు. కాబట్టి దీని అర్థం ఏంటంటే కానీ ఇక్కడ ఈ టీచర్ చెప్పే సబ్జెక్ట్ నేమ్ అంటే మీరు పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్తారు.
సబ్జెక్ట్ 1 అని. ఫర్ ఎగ్జాంపుల్ రవి సార్ చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే సబ్జెక్ట్ 1 అని చెప్తారు. అలాగే రామ్ సార్ సబ్జెక్టు చెప్పే సబ్జెక్ట్ పేరు ఏంటంటే సబ్జెక్ట్ 1 అని చెప్తారు. అంతేగాని ఇక్కడ సబ్జెక్ట్ 1 చెప్పే సార్ నేమ్ అని అడిగారు అనుకోండి, ఇక్కడ సబ్జెక్ట్ 1 ఇద్దరు చెప్తున్నారు, రవి అనే ఒకరు చెప్తున్నారు, రామ్ అనే అతను కూడా చెప్తున్నారు అన్నమాట. సో దీన్నే మనకి ఏంటంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ మీద నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయ్యింది అన్నమాట. సో ఇది ప్రైమ్ అట్రిబ్యూట్ అని తీసుకుంటే, సో ఇది అంటే ఈ సబ్జెక్ట్ నేమ్ అనేది అంటే సబ్జెక్ట్ ఐడి అనుకోండి. సో సబ్జెక్ట్ ఐడి అనేది ఇక్కడ టీచర్ నేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో టీచర్ నేమ్ అసలు మామూలుగా ఈ సబ్జెక్ట్ మీద టీచర్ నేమ్ డిపెండ్ అయి ఉండాలి, కానీ ఇక్కడ ఏమవుతుందంటే సబ్జెక్ట్ అనేది టీచర్ నేమ్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఎందుకు అలా అవుతుందంటే ఇక్కడ మల్టిపుల్ టీచర్స్ ఒకే సబ్జెక్ట్ని చెప్తున్నారు అన్నమాట. సో దీన్ని ఎలా రిమూవ్ చేస్తామంటే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఐడి టీచర్ ఐడి అని చెప్పి ఆ టీచర్ ఐడితో రెఫరెన్స్ చేసుకుని ఆ టీచర్ ఐడిని ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ ఐడి సబ్జెక్ట్ నేమ్ అండ్ టీచర్ నేమ్ అని చెప్పి వేరే 2 టేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే టీచర్ ఐడి అని చెప్పి ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఆ 2 టేబుల్స్ని స్ప్లిట్ చేసాం అన్నమాట. స్ప్లిట్ చేసుకుని ఆ టీచర్ ఐడిని కామన్గా రెఫరెన్స్ కింద పెట్టుకున్నాం అన్నమాట. దీన్నే BCNF అంటారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సో రాము శ్యాము అని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ ప్రతి టీచర్కి ఒక టీచర్ ఐడి జనరేట్ అయిందన్నమాట. అంటే జనరేట్ చేసుకునేలా సెట్ చేసుకున్న తర్వాత ఈ టీచర్ని ఇక్కడ 101కి 301 అని 102 అనే సబ్జెక్ట్కి 302 అనే టీచర్ ఐడిని మనకి పర్టికులర్గా మనం అసైన్ చేసుకున్నాం అన్నమాట. దీని అంటే ఏంటంటే ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. BCNF అనేది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు చెప్పండి ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అని. సో మీకు మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక టేబుల్లో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వాలి. కాకపోతే సో BCNF ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే ఒకవేళ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయితే అప్పుడు మనకి BCNF అవుతుంది అన్నమాట. అంటే BCNF ఫెయిల్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఒక టేబుల్కి ఐడి వేరే ఒక టీచర్ అని చెప్పి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ టీచర్ ఐడిని ఇక్కడ రెఫరెన్స్ చేసుకుని 2 టేబుల్స్ని మనం స్ప్లిట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ స్టూడెంట్కి ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ఒక టీచర్ ఐడి వస్తుంది, అలాగే ఇక్కడ ప్రతి టీచర్ ఐడికి సబ్జెక్ట్ నేమ్ వస్తుంది, అలాగే టీచర్ నేమ్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి 301 అనే టీచర్ ఐడి ఉంది, సబ్జెక్ట్ 1 ఇక్కడ చూసుకున్నట్లయితే రవి ఉంది కదా, ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ హైలైట్ చేస్తాను. సో కన్ఫ్యూజింగ్ పార్ట్ కొంచెం తప్పదు. సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 301 304 అని చెప్పి రాము రవి అని చెప్పి సేమ్ సబ్జెక్ట్ చెప్తున్నారు, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. చూసారు కదా టీచర్ ఐడి 301 అండ్ 304. ఇక్కడ చూసుకున్నట్లయితే 304 అండ్ 301 101 అనే స్టూడెంట్కి ఏమో రామ్ సారు, అలాగే 103 అనే స్టూడెంట్కి ఏమో రవి అనే సార్ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నీట్గా ఇక్కడ రీజనబుల్గా ఉంది. ఏంటంటే ప్రతి టీచర్ ఐడికి ఒక టీచర్ నేమ్ ఉంది. సో ఈ టీచర్ ఐడి ఈ సబ్జెక్ట్ చెప్తున్నాడు, అలాగే ఈ టీచర్ ఐడి కూడా ఈ సబ్జెక్టే చెప్తున్నారు అనేది మనకి ఇక్కడ టేబుల్లో రిప్రజెంట్ అవుతుంది అన్నమాట. సో కొంచెం ఖచ్చితంగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది BCNF అంటే. సో BCNF అంటే ఏంటంటే ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అన్నమాట. సో ఇక్కడ మనకి డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఎందుకు డిపెండ్ అయ్యిందో ఒకసారి చూడండి. ఇక్కడ ఈ కేసులో చూడండి, ఇక్కడ రాము రవి అని చెప్పి సో ఈ టీచర్ నేమ్ బేస్ చేసుకుని ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ వస్తుంది, కాకపోతే మనకి రూల్గా ఏం రావాలి, ఈ సబ్జెక్ట్ నేమ్ బేస్ చేసుకుని ఈ టీచర్ నేమ్ రావాలి, కాకపోతే ఇక్కడ దాని రివర్స్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ టీచర్ అనేది నాన్ ప్రైమ్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టిపుల్ వాల్యూస్ వచ్చాయి కదా, చూసారు కదా, రాము రవి శ్యామ్ అని చెప్పి 2 సార్లు వచ్చింది కదా. సో ఇది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అన్నమాట. ఈ సబ్జెక్ట్ నేమ్ అనేది ఈ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే సబ్జెక్ట్ ఐడియాని తీసుకోండి, ఇక్కడ నేమ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఐడియాని తీసుకోండి. సో ఈ సబ్జెక్ట్ ఐడి అనేది మనకి టీచర్ నేమ్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. అంటే ఆ టీచర్ నేమ్ బట్టి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఐడి వస్తుంది, అలా రాకూడదు అన్నమాట BCNF అంటే. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. BCNF అంటే ఖచ్చితంగా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు ఇంకోసారి చూడడానికి ట్రై చేయండి. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట నార్మలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హాట్, స్టే ఇన్ ఫైట్.